ఇవేం రోడ్లు, ఇవేం డ్రైనేజీల నిర్మాణం, ఒక ప్రణాళిక పద్ధతి లేదా? నిర్మాణంలో శాస్త్రీయ విధానాలు పాటించరా అంటూ బెంగళూరు తూర్పు ప్రాంత వాసులు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వమై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికే ముంచుతున్న వరదలు, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, సంబంధిత ప్రణాళిక లేని పౌర ప్రాజెక్టులపై వారు మండిపడ్డారు. తమకు ప్రాథమిక మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే వరకు ఆస్తి పన్ను వసూళ్లను నిలిపివేయాల్సిందని ముఖ్యమంత్రికి డిమాండ్ చేశారు. ఇవేం రోడ్లు, ఇవేం డ్రైనేజీల నిర్మాణం, ఒక ప్రణాళిక పద్ధతి లేదా? నిర్మాణంలో శాస్త్రీయ విధానాలు పాటించరా అంటూ బెంగళూరు తూర్పు ప్రాంత వాసులు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షాలకే ముంచుతున్న వరదలు, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల, సంబంధిత పనులు, ప్రణాళిక లేని పౌర ప్రాజెక్టులపై వారు మండిపడ్డారు. తమకు ప్రాథమిక మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే వరకు ఆస్తి పన్ను వసూళ్లను నిలిపివేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పౌరుల సమూహమైన పానత్తూరు, వర్తూరు, బల్గేరుకు చెందిన ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ ఫోరం సభ్యులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. పౌర సంస్థలు అశాస్త్రీయంగా అసంపూర్ణంగా సమన్వయం లేకుండా వైట్ ట్యాపింగ్, డ్రైనేజ్ పనులను నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. దీనివల్ల తీవ్ర వరదలు సంభవించాయని, ట్రాఫిక్, సాధారణ జీవితానికి అంతరాయం కలిగిందని వారు తెలిపారు. దీనిపై పలుసార్లు విజ్ఞప్తి చేశామని, సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సెప్టెంబర్ 27న వరదల్లో చిక్కుకున్న వర్తూరు ప్రాంతాన్ని సందర్శించిన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని, అధికారులు పై ప్యాచ్ వర్క్లతో సరిపెట్టారని మండిపడ్డారు.